Dear students, good morning to all. Welcome back to online class. So myself B. Sachinanda, Department of Physics. This is lecture number 20 about spectral terms after LS and JJ coupling. LS coupling, JJ coupling class తర్వాత క్లాస్ ఇది. స్పెక్ట్రల్ టర్మ్స్, నెక్స్ట్ సెలక్షన్ రూల్స్, ఈ రెండు టాపిక్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్ట్రల్ టర్మ్స్ అంటే, సో స్పెక్ట్రల్ టర్మ్స్ అంటే మనకి ఆల్రెడీ మనం 10th క్లాస్ నుంచి రాస్తుందండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం కదా, సో దానికి అడిషనల్గా అటామిక్ కాన్ఫిగరేషన్ కూడా రాస్తాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం అనుకోండి, 1s2, 2s2, 2p, అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి అసలు యాక్చువల్గా ముందు ఏ పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్స్ బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారో ఒకసారి చూద్దాం. సో ఇది ఇక్కడ మీకు ఈ క్లాసెస్లో చెప్పుకుంటూ వస్తున్నాను ఏంటంటే ఎలక్ట్రాన్ నొటేషన్ ఇండికేట్ చేయడం కోసం మనం స్మాల్ లెటర్స్ ఉపయోగిస్తాం. సో బేసికల్గా ఏ వాల్యూస్ బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ బేస్ చేసుకుని అండ్ ఎల్ వాల్యూ బేస్ చేసుకుని. ఎల్ అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, అర్థమవుతుంది కదా. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ బేస్ చేసుకుని అండ్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారు. దాని తర్వాత అటామిక్ కాన్ఫిగరేషన్ ఉంది. సో అటామిక్ కాన్ఫిగరేషన్ దేని బేస్ చేసుకుని రాస్తారంటే టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఆటమ్ జే అండ్ టోటల్ ఆర్బిటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ క్యాపిటల్ ఎల్ బేస్ చేసుకుని రాస్తారు. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎలక్ట్రాన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ రాస్తున్నప్పుడు స్మాల్ లెటర్స్ ఉపయోగించాలి. సో అవి ఏ స్మాల్ లెటర్స్ అనేది చెప్తాను. యాటమ్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి. ఓకేనా. సో ఆ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే కనుక మీరు రాయడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి చెప్పాను కదా, ఏ వాల్యూస్ బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఒకటిను అండ్ ఎల్ వాల్యూ, స్మాల్ ఎల్ వాల్యూ బేస్ చేసుకుని కాన్ఫిగరేషన్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, ఫర్ ఎలక్ట్రాన్ స్మాల్ ఎల్ వాల్యూ ఉపయోగిస్తారు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎస్ ఆర్బిటల్, 1 అయితే కనుక పి ఆర్బిటల్, 2 అయితే కనుక డి ఆర్బిటల్, 3 అయితే కనుక ఎఫ్ ఆర్బిటల్, 4 అయితే కనుక జి ఆర్బిటల్, 5 అయితే కనుక హెచ్ ఆర్బిటల్ అండ్ సో ఆన్. సో దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఎల్. 0 అయితే కనుక ఎస్ ఆర్బిటల్ అంటారు, 1 అయితే పి ఆర్బిటల్, 2 అయితే డి ఆర్బిటల్, 3 అయితే ఎఫ్, 4 అయితే జి, 5 అయితే హెచ్. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్కి సంబంధించిన. ఫర్ అన్ ఎలక్ట్రాన్ యూ కెన్ యూజ్ ద వాల్యూస్ ఆఫ్ ఎల్, స్మాల్ ఎల్ వాల్యూస్ ఉపయోగిస్తాం. అంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉంది. ఓకే. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ క్వాంటమ్ నెంబర్స్ ఉపయోగించి రాస్తామంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఒకటిను అండ్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ బేస్ చేసుకుని రాస్తాం. దానికి సంబంధించిన పాయింట్స్ ఇవి, ఈ 2 పాయింట్స్ అవి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం అనే దానికి పాయింట్స్ అవి. సో మొదట ఏం చేయాలంట, వాల్యూ ఆఫ్ ఎన్ రాయాలంట. ఎక్కడ రాయాలో చెప్తున్నారు. ఎన్ వాల్యూ ఎక్కడ రాయాలి కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఆల్రెడీ మీరు రాసేసినవి అంటే ఆల్రెడీ నేర్చుకున్నవే, దాన్ని 2 పాయింట్స్లో చెప్పి మరలా రాసి చూపిస్తాను అంతే, అంతకనే లేదు. ఎందుకంటే మీరు 10th క్లాస్ నుంచి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నారు. ఈవెన్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కాకపోయినా సరే అప్ టు ఇంటర్మీడియట్ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఉంటారు. సో దానికి సంబంధించిన వీడియో అంతే ఇది. సో జస్ట్ ఎలా రాయాలో చెప్తాను, దాని తర్వాత అటామిక్ కాన్ఫిగరేషన్ చెప్తాను. సో ముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎన్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్రిఫిక్స్ టు ద లెటర్ రిప్రజెంటింగ్ ఎల్ వాల్యూ. ఎన్ వాల్యూని ఎక్కడ రాయాలంట, ఎన్ వాల్యూని ఏదైతే లెటరు ఎల్ని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి ప్రిఫిక్స్లో రాయాలి, అంటే ముందు రాయాలంటున్నారు. ఓకేనా. ఏదైతే లెటరు ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో దానికి ముందు ఎన్ వాల్యూ రాయాలి. ఓకేనా. సో అది రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ వాల్యూ ఎక్కడ రాయాలి. ఫస్ట్ ఏంటంటే ఎన్ వాల్యూ ఎక్కడ రాయాలి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ. అంటే ఎలక్ట్రాన్ ఏ మేజర్ ఆర్బిట్లో ఉందనేది ఎక్కడ రాయాలంటే ఏ లెటర్ అయితే ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి ముందు రాయాలి. ఓకేనా. స్మాల్ ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి ముందు రాయాలి. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ నెంబరు ఎక్కడ రాయాలి, ఆ పర్టికులర్ ఆర్బిటల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పడే ఛాన్స్ ఉంది, ఆ ఎలక్ట్రాన్స్ నెంబర్స్ ఎక్కడ రాయాలంట. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిటన్ అట్ ద అప్పర్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లెటర్ రిప్రజెంటింగ్ ద ఎల్ వాల్యూ. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ రాయాలంటే ఏ లెటర్ అయితే ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి అప్పర్ రైట్ హ్యాండ్ సైడ్ అంటే పవర్లో రాయాలి, అంటే ఇండైరెక్ట్లీ పవర్లో రాయమంటున్నారు. ఓకే. సో దాన్ని రాసి చూపితే 2 పాయింట్స్ రాస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుందాం. సోడియంకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సోడియం. క్లోరిన్ అయితే కనుక 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సోడియంకి చూద్దాం. సోడియం Na, it has 11 electrons.
దీని కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు అంటే ఆ 2 పాయింట్స్ బేస్ చేసుకుని ఏదైతే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఉందో అది యాక్చువల్గా లెటర్ ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేసే లెటర్కి ముందు రాయాలి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నేమో ఎల్ వాల్యూని ఏ లెటర్ అయితే రిప్రజెంట్ చేస్తుందో దాని పవర్లో రాయాలి. సో దీన్ని డైరెక్ట్గా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తాం. మీనింగ్ ఎలా రాస్తాం? 1s2 2s2 2p6 3s1 అంటే నేను కెమిస్ట్రీకి సంబంధించి ఇంకేం చెప్పట్లేదు, జస్ట్ కాన్ఫిగరేషన్ రాశాను. సో ఇక్కడ రాసిన కాన్ఫిగరేషన్ ఆ 2 పాయింట్స్ టాలీ అవుతుందో చూడండి ఒకసారి. సో ప్రతిదాన్ని చూద్దాం. సో ఈ టర్మ్ చూద్దాం ఒకసారి. 1s2 కదా, ఇక్కడ 1 అంటే ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. దిస్ ఈజ్ n, దిస్ రిప్రజెంట్స్ n అండ్ దిస్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ రెండు దేనికి బేస్ చేసుకుని రాస్తాం అంటే ఈ లెటర్కి బేస్ చేసుకునే కదా. ఈ లెటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దిస్ లెటర్ రిప్రజెంట్స్ ద వాల్యూ ఆఫ్ ఎల్. ఫర్ ఎస్ ఆర్బిటల్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఎంత అంటే ఏ లెటర్ అయితే ఎల్ని రిప్రజెంట్ చేస్తుందో అంటే ఫస్ట్ ఆర్బిటల్ అనమాట. మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆర్బిటల్. దిస్ ఆల్సో ఫస్ట్ ఆర్బిటల్, సెకండ్ ఆర్బిటల్, ఫస్ట్ ఆర్బిటల్. సో వాట్ ఎవర్ మే బి దిస్ లెటర్ రిప్రజెంట్స్ ద వాల్యూ ఆఫ్ ఎల్. ఫర్ దిస్ లెటర్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ 0. ఫర్ దిస్ లెటర్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ 1. ఏ లెటర్ అయితే ఎల్ని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి ప్రిఫిక్స్లో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ రాయాలి, ఎన్ వాల్యూ రాయాలి. ఏ లెటర్ అయితే ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి పవర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాయాలి. సో జస్ట్ మీరు రాసిందే 2 పాయింట్స్లో చెప్తున్నాం. స్పెక్ట్రల్ టర్మ్స్ అంటే దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో అర్థమవుతుంది కదా. 1s2 2s2 2p6 3s1 అంటే ఇది తీసుకున్నా సరే దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదేంటంటే ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూ అవుతుంది. అంటే పి అనే ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అయ్యే ఛాన్స్ ఉంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6 ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా. ఈ పి అనే ఆర్బిటాల్ ఏ మేజర్ ఆర్బిట్లో ఉన్న సబ్ ఆర్బిటల్ అది 2 అనే మేజర్ ఆర్బిట్లో ఉన్న సబ్ ఆర్బిటల్. అంటే 1 అనే మేజర్ ఆర్బిట్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఒక సబ్ ఆర్బిటల్ ఉంటుంది, ఒక ఆర్బిటల్ ఉంటుంది, ఆర్బిటల్ ఫిల్ అయిపోయింది. సెకండ్ మేజర్ ఆర్బిట్లో కూడా సెకండ్ మేజర్ ఆర్బిట్లో ఎన్ని సబ్ ఆర్బిటల్స్ ఉంటాయంటే 1 2. ఈ 2 కూడా 2వ మేజర్ ఆర్బిట్. అందులో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి? sp 2 ఉంటాయి. n = 3లో 3 ఉంటాయి, n = 4లో 4 ఉంటాయి, n = 5లో 5 ఉంటాయి. ఇలాగా సబ్ ఆర్బిటల్స్ n వాల్యూ బట్టి మారిపోతూ ఉంటాయి. n = 2 అనే మేజర్ ఆర్బిట్లో ఎన్ని సబ్ ఆర్బిటల్స్ ఉంటాయంటే 2 ఉంటాయి. n = 3లో ఇంకా ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి కాన్ఫిగరేషన్ వేయలేదు, ఎలక్ట్రాన్స్ ఇంకా అయిపోయింది కాబట్టి. ఓకేనా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తున్నారు? 2 పాయింట్స్ బేస్ చేసుకుని. ఏ క్వాంటం నెంబర్స్ బేస్ చేసుకుని రాస్తారు? n వాల్యూ, ద వాల్యూ ఆఫ్ ఎల్ వాల్యూ బేస్ చేసుకుని, n వాల్యూ బేస్ చేసుకుని. అంటే n వాల్యూ బేస్ చేసుకుని అండ్ ఎల్ని రిప్రజెంట్ చేసే లెటర్స్ బేస్ చేసుకుని. ఎల్ని రిప్రజెంట్ చేసే లెటర్స్ ఇవి. ఓకేనా. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ అటామిక్ కాన్ఫిగరేషన్. సో యాటమ్ విషయానికి వస్తే కనుక అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఎల్ వాల్యూస్ స్మాల్ ఎల్ వాల్యూస్ ఉపయోగించాను అండ్ స్మాల్ ఎస్, స్మాల్ పి, స్మాల్ డి, స్మాల్ ఎఫ్. అదే యాటమ్ విషయానికి వస్తే కనుక క్యాపిటల్లో ఉపయోగించాలి. ఎందుకంటే యాటమ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం కంబైన్ చేసి వచ్చిన వాల్యూ వేయాలి. సో అటామిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఏ వాల్యూస్ బేస్ చేసుకుని రాస్తారు చూడండి క్లియర్గా. క్యాపిటల్ జే వాల్యూస్ బేస్ చేసుకుని, క్యాపిటల్ జే వాల్యూస్ ఎన్ని వాల్యూస్, జే వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే క్యాపిటల్ జే వాల్యూ ఎంత అని, అంటే టోటల్గా జే వాల్యూ బేస్ చేసుకుని, జేని బేస్ చేసుకుని రాస్తారు అటామిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం స్మాల్ ఎన్ని అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని అండ్ స్మాల్ ఎల్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ బేస్ చేసుకుని రాస్తారు. అదే అటామిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే అన్ని ఎలక్ట్రాన్స్ కంబైండ్ కాబట్టి టోటల్ వాల్యూ కావాలి, టోటల్ యాంగులర్ మొమెంటం కావాలి, ఇండివిజువల్గా కాదు, టోటల్ యాంగులర్ మొమెంటం బేస్ చేసుకుని. సో అటామిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగిస్తారు. ఓకేనా. సో ఫర్ an atom which is a collection of electrons కాబట్టి this is used as capital L and capital S, capital P, capital D, capital F, capital G, capital H. ఈ కాన్ఫిగరేషన్ కూడా మారుతుంది. సో స్మాల్ డిఫరెన్స్, చిన్న టాపిక్ ఇది. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రల్ టర్మ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు రాసిన స్పెక్ట్రల్ టర్మ్సే, బట్ ఎలక్ట్రాన్ విషయంలో అది యాటమ్ విషయంలో ఇప్పుడు రాస్తున్నాను. అంటే యాటమ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఎలక్ట్రాన్కి రాస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ ఇండివిజువల్గా ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని రాస్తే కనుక, ఓవరాల్ యాటమ్కి రాస్తే కనుక క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి. అన్నీ కూడా క్యాపిటల్ ఎల్ అండ్ క్యాపిటల్ ఎల్ సంబంధించిన వాల్యూస్ ఇండికేట్ చేయడం కోసం క్యాపిటల్ లెటర్స్. ఓకేనా. సో దానికి సంబంధించిన నొటేషన్ ఎలా రాయాలనేది ఇక్కడ చూపిస్తున్నాం.
సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ పాయింట్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ వాల్యూస్ బేస్ చేసుకుని మనకి అటామిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నారంటే జే వాల్యూస్ బేస్ చేసుకుని, ఓకేనా, క్యాపిటల్ జే వాల్యూస్ బేస్ చేసుకుని. ఫస్ట్ ఏంటంటే మొదట జే వాల్యూ గురించి చెప్తున్నాడు. నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ జే ఏమో కింద పాయింట్, అసలు జే వాల్యూ ఎంత అనేది పై పాయింట్. ఆ జే వాల్యూ ఎక్కడ రాయాలి, ఆ వాల్యూ అంతా అది ఎక్కడ రాయాలి, ఏ లెటర్కి ముందు రాయాలి, ఏ లెటర్ తర్వాత రాయాలి అనేది ఇక్కడ చెప్తాడు. చూడండి ఒకసారి. ద వాల్యూ ఆఫ్ జే ఆఫ్ ద ఆటమ్ ఈజ్ రిటన్ యాజ్ ద సబ్స్క్రిప్ట్ ఎట్ ద లోయర్ రైట్ ఆఫ్ ద లెటర్ రిప్రజెంటింగ్ ఎల్ వాల్యూ ఆఫ్ అటామిక్ స్టేట్. సో ఎక్కడ రాయాలో చెప్తున్నాడు. లోయర్ రైట్ ఆఫ్ ద లెటర్, లోయర్ రైట్, రైట్ సైడు కింద రాయాలి, లోయర్ రైట్. ఏంటి, ద వాల్యూ ఆఫ్ జే. సో జే వాల్యూ ఎక్కడ రాయాలంటే ఏ లెటర్ అయితే ఎల్ వాల్యూ, క్యాపిటల్ ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందో ఆ లెటర్కి లోయర్ రైట్ సైడ్ రాయాలంటున్నాడు. ఓకేనా, అది ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. రైట్. సో దీనికి ఈ పాయింట్స్ని మనం ఒక టర్మ్స్ రూపంలో రాయడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో రిమెంబర్, ఇక్కడ రాస్తున్న లెటర్స్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ అంటే రిజల్టెంట్. రిజల్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉంటే కనుక ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క స్మాల్ ఎల్ వాల్యూస్ తీసుకుని వాటిని వెక్టర్ ఎడిషన్ చేయగా వచ్చేదే క్యాపిటల్ ఎల్. ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క స్పిన్ వాల్యూస్ తీసుకుని, స్మాల్ ఎస్ వాల్యూస్ తీసుకుని వాటి అన్నిటిని వెక్టర్ ఎడిషన్ చేయగా వచ్చిందండి క్యాపిటల్ ఎస్. సో నేను ఇక్కడ అటామిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించిన వాల్యూ రాయాలి, అంటే రిజల్టెంట్ వాల్యూ రాయాలి, అంటే రిజల్టెంట్ స్పిన్ వాల్యూ రాయాలి. ఓకేనా. ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది అటామిక్ స్టేట్, క్యాపిటల్ ఎల్ కాబట్టి. ఫర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది కూడా అటామిక్ స్టేటే. అదే స్మాల్ లెటర్స్ ఉపయోగించనుకోండి ఎలక్ట్రానిక్ స్టేట్ అవుతుంది, అంటే ఎలక్ట్రాన్కి సంబంధించిన వివరాలు ఇవి. ఇది యాటమ్కి సంబంధించిన వివరం. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే స్టేట్లో యాటమ్ ఉంది అంటే అదొక స్టేట్. అంటే ఇప్పుడు క్వాంటమ్ నెంబర్స్ దేని గురించి చెప్తాయి, అడ్రస్సింగ్ ద ఎలక్ట్రాన్ లేదా అడ్రస్సింగ్ ద యాటమ్. అంటే యాటమ్ ఏ స్టేట్లో ఉంది లేదా ఎలక్ట్రాన్ ఏ స్టేట్లో ఉందో చెప్పేవి క్వాంటమ్ నెంబర్స్. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కనుక యాటము పి అనే ఎనర్జీ స్టేట్లో ఉన్నట్టు మీనింగ్. అంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనమాట, ఆ ఎనర్జీ స్టేట్లో ఉంది యాటమ్ అనేది. పి అనే ఎనర్జీ స్టేట్లో యాటమ్ స్టే చేసి ఉంది ప్రస్తుతానికి. సో ఆ స్థితిలో స్పెక్ట్రల్ టైం ఏమొస్తుంది అంటే మనకి స్పెక్ట్రల్ టైం చూడగానే యాటమ్ ఏ స్టేట్లో ఉందో క్లియర్గా తెలిసిపోతుంది ఆ స్పెక్ట్రల్ టైం చూడగానే. అందుకని స్పెక్ట్రల్ టైమ్స్ ఇండికేట్ చేస్తారు. సో దానికి సంబంధించిన 2 పాయింట్స్ ఇవి. ఇప్పుడు నేను దేని వాల్యూ బేస్ చేసుకుని, క్యాపిటల్ జే వాల్యూ బేస్ చేసుకుని కాబట్టి నేను రాసేది ఎల్ కావాలి, ఎస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టేట్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఎనర్జీ స్టేట్లో యాటమ్ ఉన్నప్పుడు ఆ యాటమ్కి స్పిన్ ఎంత అంటే ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఎలాగైతే ఉందో యాటమ్ కూడా అలాగే ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే కనుక 1/2 తీసుకున్నాం. సో ఇక్కడ టోటల్ యాంగులర్ మూమెంటం కట్టాలి యాటమ్కి సంబంధించి. సో జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్, అదే కదా ఫార్ములా. అది ఎలక్ట్రాన్ తీసుకున్నా అంతే, స్మాల్ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ ఎస్ అవుతుంది. అదే యాటమ్ కాబట్టి ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్. సో జే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 ప్లస్ ఆర్ మైనస్ 1/2. థింక్ బట్ ఎన్ని వాల్యూస్ వస్తాయి, 1 మైనస్ 1/2 అంటే 1/2, 1 ప్లస్ 1/2 అంటే 3/2. సో 1/2 నుంచి 3/2 వరకు అన్ని ఇంటిజర్ వాల్యూస్ వస్తాయి, అన్ని ఇంటిజర్ వాల్యూస్. 1/2 తర్వాత ఇంటిజర్ అంతే 3/2 కాబట్టి జే వాల్యూ ఎంత అవుతుందంటే 1/2, 3/2. ఓకేనా. ముందు జే వాల్యూస్ కట్టుకోవాలి స్పెక్ట్రల్ టైమ్స్ రాయాలంటే కనుక. సో ముందేం రాయమంటున్నాడు, వాల్యూ ఆఫ్ జే గురించి చెప్తున్నాడు. మొదట వాల్యూ ఆఫ్ జే రాయాలి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ జే అనేది నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. మొదట వాల్యూ ఆఫ్ జే. ఎన్ని జే వాల్యూస్ ఉన్నాయి టోటల్గా, 2 ఉన్నాయి. పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే జేకి 2 అమ్మ. మొదట జే వాల్యూ ఎక్కడ రాయాలో చెప్తున్నాడు. ఈజ్ రిటర్న్ యాజ్ ద సబ్స్క్రిప్ట్ ఎట్ ద లోయర్ రైట్ ఆఫ్ ద లెటర్ రిప్రజెంటింగ్ ఎల్ వాల్యూ. సో ఎల్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాం కదా. ఎల్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే కనుక దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అది ఏ స్టేట్ని, క్యాపిటల్ పి అనే స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు జే వాల్యూ ఎక్కడ రాయమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ జే ఆఫ్ ద యాటమ్ ఈజ్ రిటర్న్ యాజ్ ద సబ్స్క్రిప్ట్ ఎట్ ద లోయర్ రైట్ ఆఫ్ ద లెటర్. ఈ లెటర్కి లోయర్ రైట్ ఆఫ్ ద లెటర్ రిప్రజెంటింగ్ ఎల్ వాల్యూ. దిస్ లెటర్ రిప్రజెంటింగ్ ఎల్ వాల్యూ ఆర్ నాట్. సో ఎల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ 1 అనే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. దీనికి లోయర్ రైట్ హ్యాండ్ సైడ్ రాయమంటున్నాడు. ఇంటి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ జే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ జే ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ రిటర్న్ యాజ్ ఎ సబ్స్క్రిప్ట్ ఎట్ ద అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లెటర్ రిప్రజెంటింగ్ ఎల్ వాల్యూ. అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జేని ఎక్కడ రాయమంటున్నాడు అంటే ఈ లెటర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పర్ సైడ్ రాయమంటున్నాడు. అంటే ఇక్కడ
ఓకేనా. సో ఎన్ని వాల్యూస్ టోటల్గా జేకి? టోటల్గా 2 వాల్యూస్. కాబట్టి అంటే ఈ జే వాల్యూ బేస్ చేసుకుని రాస్తే ఇది, ఈ జే వాల్యూ బేస్ చేసుకుని రాస్తే సేమ్ పి 3/2. ఎన్ని వాల్యూస్? 2. దిస్ ఈజ్ ద స్పెక్ట్రల్ టర్మ్ ఆఫ్ ద యాటమ్, అటామిక్ స్టేట్. అంటే దీన్ని బట్టి యాటమ్ ఏ స్టేట్లో తెలిసిపోతుంది. అంటే పి అనే ఎనర్జీ స్టేట్లో ఉంది. అప్పుడు యాటమ్కి ఎంత టోటల్ యాంగులర్ మూమెంట్ ఉందంటే 1/2. ఎన్ని టోటల్ యాంగులర్ మూమెంట్ వాల్యూస్ ఉన్నాయంటే 2. అంటే 2 టోటల్ యాంగులర్ మూమెంట్స్ వాల్యూస్ ఉన్నాయంటే 2 ఎనర్జీ స్టేట్స్ ఉన్నట్టు మీనింగ్. 2 ఎనర్జీ స్టేట్స్ కింద 2 ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయని మీనింగ్ వస్తుంది. అంటే ఈ ఎనర్జీ స్టేట్లోనే 2 ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. పి అనే ఎనర్జీ స్టేట్లోనే 2 సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయని మీనింగ్ వస్తుంది. ఓకే, అర్థమైందా? సో దిస్ రిప్రజెంట్స్ ద అటామిక్ స్టేట్, అటామిక్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో యాటమ్ స్టేట్ని ఇండికేట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి. ఓకే, సో ఈ పాయింట్స్ బేస్ చేసుకుని ఆ విధంగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ సెలక్షన్ రూల్స్. వాట్ ఈస్ ద సెలక్షన్ రూల్స్? సో సెలక్షన్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటంటే యాటమ్ని కన్సిడర్ చేసుకుంటే కనుక యాటంలో చాలా ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ స్టే చేసే స్టేట్స్ చాలా ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇస్తే కనుక ఎక్సైటెడ్ డీఎక్సైట్ అవుతుంటుంది. అంటే ఎక్సైట్ అవుతుందంటే కనుక అది మూవ్ అవుతున్నంతసేపు కూడా ఎనర్జీ స్టేట్స్ ఉన్నట్టు ఎక్కడైతే ఉంటుందో అది ఎనర్జీ స్టేట్ అనే కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి యాటంలో నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. అయితే ఆ ప్రతి ఎనర్జీ స్టేట్స్ మధ్యలోనూ ట్రాన్సిషన్ జరగదు ఎలక్ట్రాన్. అండ్ జరిగిన ఆ రేడియేషన్ మనకి ఎప్పేర్ అవ్వదు, ఆ ట్రాన్సిషన్ సంబంధించిన రిజల్ట్ మనకి ఎప్పేర్ అవుతుంది. డూ నాట్ ఎప్పేర్ ఆల్ ద ట్రాన్సిషన్స్. కాబట్టి కొన్ని ట్రాన్సిషన్స్ మాత్రమే మనకి ఎప్పేర్ అవుతాయి. ఏ ట్రాన్సిషన్ మనకి ఎప్పేర్ అవుతుంది మన స్పెక్ట్రమ్, మన రీజన్లో విజిబుల్ స్పెక్ట్రంలో ఏ ట్రాన్సిషన్ ఎప్పేర్ అవుతుందంటే ఎలక్ట్రాన్ కొన్ని రూల్స్ బేస్ చేసుకుని ట్రాన్సిషన్ చేస్తుంది. ఎనర్జీ స్టేట్స్ మధ్య కొన్ని రూల్స్ని ఆధారంగా చేసుకుని ట్రాన్సిషన్ చేస్తుంది. ఆ రూల్స్ని ఏమంటే సెలక్షన్ రూల్స్ అంటాం. ఆ సెలక్షన్ రూల్స్ దేని మీద డిపెండ్ అవుతాయంటే క్వాంటమ్ నెంబర్స్. ఏ క్వాంటమ్ నెంబర్ అంటే ఎల్, ఎస్, జే అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎనర్జీ స్టేట్స్ స్ప్లిట్ అవుతాయి. కాబట్టి అప్పుడు కూడా ట్రాన్సిషన్ జరుగుతుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ మీద కూడా డిపెండ్ అవుతాయి, ఎంఎల్, ఎంఎస్, ఎంజే. సో వాటి వాల్యూస్ పర్టికులర్ చేంజ్ ఆఫ్ వాల్యూస్ మధ్య మాత్రమే ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఎల్ వాల్యూ ఎంత చేంజ్ ఉంటేనే ఆ ట్రాన్సిషన్ మనకు కనిపిస్తుంది. ఎల్ వాల్యూలో పర్టికులర్ చేంజ్ ఉంటేనే, అదేవిధంగా ఎస్ వాల్యూలో అంత చేంజ్ ఉంటేనే ఆ పర్టికులర్ ట్రాన్సిషన్ కనిపిస్తుంది. అంటే ఐ మీన్ ఒక పర్టికులర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఒక పర్టికులర్ ఎనర్జీ స్టేట్కి వస్తున్నప్పుడు దాని ఎల్ వాల్యూ, ఎస్ వాల్యూ కూడా మారుతూ ఉంటాయి ఎలక్ట్రాన్కి. అంతే కదా, ఒక ఎనర్జీ స్టేట్లో ఎల్ ఒక వాల్యూ ఉంటుంది, ఎస్ ఒక వాల్యూ ఉంటుంది. ఐ మీన్ ఎస్ వాల్యూ అంటే అక్కడ పాజిటివ్ స్పిన్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లోకి వచ్చేసరికి నెగిటివ్ స్పిన్ రావచ్చు. ఆ 2 స్పిన్సే. బట్ ఎల్ వాల్యూ 0, 1, 2, 3 అండ్ సో చాలా వాల్యూస్ ఉంటాయి. ఎల్ వాల్యూ మారే ఛాన్స్ ఉంది, ఎస్ వాల్యూ కూడా మారే ఛాన్స్ ఉంది. ఎల్, ఎస్ మారితే ఆటోమేటిక్గా జే కూడా మారుతుంది. సో ఇలాగా ఏ వాల్యూస్ మధ్య మాత్రమే ట్రాన్సిషన్ జరుగుతుంది, ఏ వాల్యూస్ మధ్య జరిగే ట్రాన్సిషన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని రూల్స్ బేస్ చేసుకుని ట్రాన్సిషన్ చేస్తుంది. ఆ రూల్స్ ఏంటంటే సెలక్షన్ రూల్స్. సో ఎల్లో వచ్చే చేంజ్ ఏ విధంగా ట్రాన్సిషన్ జరిగితే మనకు ఆ రిజల్ట్ మనకు కనిపిస్తుంది, ఆ స్పెక్ట్రల్ లైన్ మనకు కనిపిస్తుంది. ఎల్ వాల్యూలో ఎంత చేంజ్ వచ్చే విధంగా ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఆ స్పెక్ట్రల్ టర్మ్ మనకు స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. అంటే ఎల్లో +or-1 చేంజ్ వచ్చే విధంగా. అంటే ఒక పర్టికులర్ ఎల్ స్టేట్ నుంచి ఒక పర్టికులర్ ఎల్ స్టేట్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ఎంత చేంజ్, ఐదర్ +1 or -1 చేంజ్ వచ్చే విధంగా మాత్రం ట్రాన్సిషన్ జరిగితేనే మనకి స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్లో ఎంత చేంజ్ వచ్చే విధంగా ట్రాన్సిషన్ జరిగితే మనకి స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. అంటే 0 చేంజ్ వచ్చే విధంగా. అదేవిధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెలక్షన్ రూల్స్ రాశాను ఇక్కడ. ఎల్లో ఎంత చేంజ్ వచ్చే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ బేస్ చేసుకుని వేస్తున్నాను. దిస్ ఈజ్ L = 1, 0 అనుకుందాం. L = 1, 0, L = 0. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగింది అనుకోండి, ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఒక స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. ఇది మనకు కనిపిస్తుంది, ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ చేస్తుంది. ఇది మనకు కనిపిస్తుందా అంటే ఈ సెలక్షన్ రూల్ బేస్ చేస్తుంది. ఎల్ ఎంత చేంజ్ వచ్చింది, L = 1 నుంచి L = 0. కాబట్టి ఎంత చేంజ్ వచ్చినట్టు 1 - 0, నథింగ్ బట్ +1. సో +1 చేంజ్తో ట్రాన్సిషన్ జరిగితే కనుక స్పెక్ట్రల్ లైన్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ స్పెక్ట్రల్ లైన్ మనకి ఎప్పేర్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకుంది. L = 2 నుంచి L = 0 స్టేట్కి ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఎలక్ట్రాను ఆ స్పెక్ట్రల్ లైన్ మనకు కనిపిస్తుంది. అంటే దట్ విల్ నెవర్ అపియర్ ఇన్ అవర్ రీజన్. మన విజువల్ రీజన్లో మనకు ఆ లైన్ కనిపించదు. ఏంటంటే L = 2 నుంచి L = 0కి వస్తే కనుక 2 - 0 +2,
ఈ ట్రాన్సిషన్ మనకి అపియర్ అవ్వదు, అది కనిపించదు మనకి. కాబట్టి కొన్ని రూల్స్ బేస్ చేసుకుని జరిగే ట్రాన్సిషన్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఆ రూల్స్ ఏంటంటే ఇవి. అంటే ఎల్లో ఎంత చేంజ్ వచ్చే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్లో ఉన్నప్పుడు ఎస్ వాల్యూ క్లాక్ వైజ్ స్పిన్ ఉందనుకుందాం. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఈ స్టేట్లోకి వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్లోకి వచ్చింది అనుకుందాం. ఆ స్టేట్లోకి వెళ్ళి వచ్చేసరికి కిందకు వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్లోకి వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ స్పిన్ తోటి ఈ స్పిన్కి, అంటే ఈ పర్టికులర్ ఎన్ స్టేట్లో ఈ స్పిన్ ఉంది, పర్టికులర్ ఎన్ స్టేట్స్కి వచ్చేది ఈ స్పిన్ ఉంది. మరి ఈ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఆ స్పెక్ట్రల్ లైన్ మనకు కనిపిస్తుంది. అంటే ఎస్లో వచ్చే డిఫరెన్స్ ఎంత, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు +1/2 -1/2, అంటే వాల్యూ 1 వస్తుంది. బట్ ఎస్లో చేంజ్ ఎంత వస్తే మనకు ఆ స్పెక్ట్రల్ టర్మ్ కనిపిస్తుంది అంటే 0 వస్తేనే, అంటే ఈ ట్రాన్సిషన్ జరిగినా ఆ స్పెక్ట్రల్ లైన్ మనకు కనిపించదు. ఇలా ఉందనుకోండి, ఇందులో ఉన్న ప్లస్ ఆఫ్ ఈ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత కూడా క్లాక్ వైజ్ స్పిన్తో ఉందనుకుందాం. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఉండాలని రూల్ ఏం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటేనే మనకు ఆ ట్రాన్సిషన్ వల్ల జరిగిన స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. అంటే ఎల్లో ఆ సెలక్షన్ రూల్ పాటించాలి, ఎస్లో కూడా ఆ సెలక్షన్ రూల్ పాటించాలి. అలా పాటిస్తేనే మనకి ఆ స్పెక్ట్రల్ లైన్ అర్థమవుతుంది. ఓకేనా. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి వాల్యూ ఎంత అవుతుందంటే 0. కాబట్టి ఈ స్పెక్ట్రల్ లైన్ కనిపించే ఛాన్స్ ఉంది మనకి. ఆ విధంగా ఎల్లో చేంజ్ ఎంత వస్తే కనుక స్పెక్ట్రల్ లైన్ మనకు కనిపిస్తుంది, ఎస్లో చేంజ్ ఎంత అయితే కనుక స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎల్లో ఎస్లో ఎంత చేంజ్ వస్తే కనుక జేలో కూడా అంతే చేంజ్ రావాలి. ఎస్లో వచ్చే చేంజ్ ఎల్లో వచ్చే చేంజ్ కలిపి రాస్తాం ఇక్కడ. డెల్టా జేలో ఐదర్ చేంజ్ 0 రావాలి, అంటే జే వాల్యూ పర్టికులర్ జే నుంచి పర్టికులర్ జేకి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు, అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. పర్టికులర్ జే నుంచి పర్టికులర్ జేకి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అంటే మీనింగ్ ఏంటంటే పర్టికులర్ ఎనర్జీ స్టేట్ నుంచి పర్టికులర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ప్రతి ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్కి ఎల్ వాల్యూ ఉంటుంది, ఎస్ వాల్యూ ఉంటుంది, ఎల్ ఎస్ ఉన్నాయి కాబట్టి జే వాల్యూ కూడా ఉంటుంది. ఓకేనా. కాబట్టి జేలో కూడా ఇంత చేంజ్ వచ్చే ట్రాన్సిషన్ మాత్రం మనకు కనిపిస్తుంది. జరగదని చెప్పట్లేదు, ట్రాన్సిషన్ జరిగిపోతుంది. బట్ ఏ ట్రాన్సిషన్ మనకు కనిపిస్తుంది అంటే జేలో ఇంత చేంజ్ వచ్చే విధంగా జరిగే ట్రాన్సిషన్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే మనకి నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కాకుండా డిస్క్రీట్ స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయి. అన్ని స్పెక్ట్రల్ లైన్స్ మనకి కనిపించేస్తున్నాయంటే కనుక అక్కడ ఫామ్ అయ్యే స్పెక్ట్రమ్ ఏంటంటే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అవుతుంది. బట్ మనకు అలాగే జరగట్లేదు. ఏంటంటే డిస్క్రీట్ స్పెక్ట్రమ్, ఒక మనం ఫైనైట్ స్పెక్ట్రమ్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం అక్కడ. అంటే కౌంట్ చేయగలుగుతున్నాం, స్పెక్ట్రల్ లైన్స్ కౌంట్ చేయగలుగుతున్నాం. అంటే లోపల జరిగిన ట్రాన్సిషన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ చేస్తుంది. డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ మధ్య ఎలక్ట్రాన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ చేస్తుంది. ప్రతి ట్రాన్సిషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ ప్రతి ఎనర్జీ టర్మ్ కూడా మనకు కనిపించదు, డు నాట్ అపియర్. సో ఏ ఎనర్జీ లైన్ మాత్రం కనిపిస్తుంది, ఏ స్పెక్ట్రల్ లైన్ మాత్రం కనిపిస్తుంది అంటే ఈ సెలక్షన్ రూల్ పాటిస్తూ జరిగిన స్పెక్ట్రల్ లైన్ మాత్రం కనిపిస్తుంది. ఇది న్యాచురల్ స్టేట్లో. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు సెలక్షన్ రూల్స్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎడిషనల్ క్వాంటం నెంబర్స్ వస్తున్నాయి కదా, మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ టోటల్ క్వాంటం నెంబర్. సో ఆ మూడిట్లో కూడా సెలక్షన్ రూల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎంజే, సారీ. సో డెల్టా ఎంఎల్లో చేంజ్ ఎంత అయితే ఆ స్పెక్ట్రల్ లైన్స్ మధ్య ట్రాన్సిషన్ మనకు కనిపిస్తుందంటే 0 ఆర్ +or-1. డెల్టా ఎంఎస్లో చేంజ్ ఎంత అంటే 0. డెల్టా ఎంజేలో చేంజ్ ఎంత వస్తే కనుక స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుందంటే 0 ఆర్ +or-1. జస్ట్ వీటిని ఏమంటే సెలక్షన్ రూల్స్ అంటాం. ఈ రూల్స్ని బేస్ చేసుకుని ట్రాన్సిషన్ జరిగితే ఆ ట్రాన్సిషన్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఈ రూల్స్ కాకుండా తను అవైలబుల్గా ఉన్న ట్రాన్సిషన్ అన్నీ కూడా మనకు కనిపించవు. అవైలబుల్గా చేసిన ట్రాన్సిషన్ అన్నీ కూడా మనకు కనిపించవు. ఈ రూల్స్ని ఒబే చేస్తూ జరిగిన ట్రాన్సిషన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఎనర్జీ మాత్రమే కనిపిస్తుంది, దానికి సంబంధించిన స్పెక్ట్రల్ లైన్ మాత్రం కనిపిస్తుంది. ఓకేనా. సో దీస్ ఆర్ కాల్డ్ సెలక్షన్ రూల్స్. ఎలక్ట్రాన్ డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ మీద జరిగే ట్రాన్సిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సెలక్షన్ రూల్స్ అంటాం వీటిని. ఇది కూడా ఏంటంటే షార్ట్ ఆన్సరే. సో వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి.